అమ్ములు ఎలా ఉంది? అబ్బో సూపర్ ఉందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అలా మన వంటల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసుకునే వంట సంపెంగ పువ్వులు. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను, అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఒక గ్లాస్ మైదా పిండి, ఇందులో కొంచెం చిటికెడే ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ తర్వాత ఉప్పుగా ఉన్నాయని ఫీల్ అవుతారు పిల్లలు. కొంచెం డాల్డా, ఈ మాత్రం సరిపోద్ది, ఎందుకంటే మనం కొంచెం పిండే కదా తీసుకుంది. అమ్ము కలుపుతావా? కలుపు. మా అమ్మ కూడా కలిపేస్తుంది చూడండి. బాగా కలుపమ్ము. స్కూల్కి వెళ్ళావా నువ్వు? ఏమన్నారు టీచరు? అరమాకు అన్నారా? ఏమన్నారు చెప్పు. నీకు కూడా వేస్తాను. చాలులే, చేతి ఇవ్వాలి ఒకసారి. చేతి ఒక్కసారి చేతి అమ్ము. మనం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, చన్నీళ్ళు వేసి వేయకండి. వేడి నీళ్ళు వేస్తేనే బాగుంటుంది. చూస్తూ కలుపుకోవాలి, మరీ ఎక్కువ కాదు, మరీ అలానే తక్కువ కాదు. గ్రీన్, మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేయన్న. నాకు కొంచెం వాటర్లో కలిపేసి ఇస్తే నేను కలుపుకుంటా. కొంచెం ఒక చిటికెడు. నీకు కూడా. ఏం చేస్తావు? దాంతో వేస్తావా? ఏంటది? నీది వేరేనా? ఇగోండి గ్రీన్ కలర్ కలిపాను కొంచెం వాటర్లో. ఇగోండి వేస్తున్నాను. మా అమ్మకు కూడా అట, మా అమ్ముది అది. ఈ ముద్ద మా అమ్ముది. ఎప్పుడో తినం కదండి ఫుడ్ కలర్, చాలా తక్కువ తింటాం కాబట్టి పర్వాలేదు, అప్పుడప్పుడు వాడచ్చు. ఇవి ఇలా కలుపుకుందాం. చూసారా, ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. వచ్చేదాకా మనం కలుపుకోవాలి. అమ్మ ఏం కలర్ ఇది? మంచి చెప్పు. గీనా? నీకు కూడా వేయాలా? వేస్తుందండి కలరా. కలుపు. ఏం చేద్దాం వీటితో? ఏం చేద్దాం? ఆగు, కాసేపు పక్కన పెట్టుకుందాం. చూసారండి, ఇలా కలుపుకొని గిన్నెలో పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇంకో కలర్ తీసుకుందాం ఈలోపు. ఇవన్నీ చూసారా, మీకు నచ్చిన కలర్స్ ఇలా 2-3 కలర్స్ తీసుకోండి. అమ్మో నీకు ఏ కలర్ కావాలి? రెడ్ కావాలి, ఆరెంజ్ కావాలా? ఏం కలర్ ఇది? గీను. ఇది ఒకటే గీను, అన్ని గీన్లు ఉండవు. చెయ్యమ్ము. చపాతీ చేస్తావా? చెయ్యి. మా అమ్మ చపాతీ చేస్తాను చూడండి. ఇవాళ చపాతీ అయినట్టే, మన సంపెంగ పూలు అయినట్టే. ఉండు నేను చేస్తాను. అమ్మో ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఉండు మళ్ళీ ఇస్తాను. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఎంతమంది ఉన్నారు? నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తా అంటే బయలుదేరుతారు. 10ంటికి అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేది ఎవరంటే తర్వాత చెప్తాను. మేము 10 మంది ఫ్రెండ్స్ అండి.
మనం బయటికి వెళ్ళాలంటే అందరూ ముందు రోజు అందరూ ఫోన్ చేసి చెప్తారు పలానా టైం కల్లా పలానా దగ్గర ఉండాలని. అందరు రెడీ అయ్యి వెళ్తాం. ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళు వస్తారు 10 గంట, ఖచ్చితంగా 10కి బస్ స్టాప్కి బొచ్చు ఎక్కడానికి. ఏదో బొచ్చు కాదే బస్సు బీచ్కి వెళ్ళడానికి వెళ్తామా. ఒకళ్ళేమో అప్పుడు 10కి అక్కడికి వచ్చి ఉన్నోళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఒక్కొక్కరు రెడీ అవుతున్నాం, బయలుదేరుతున్నాం, నడుస్తున్నాం అంటారు. 11 దాకా రారు ఎవరు. ఆ లైన్లో ఫస్ట్ పేరు ఉండేది ఎవరిది, మీ ఫ్రెండ్స్లో ఫస్ట్ ఎవరు ఉంటారు అలాంటి వెకేషన్కి బయటికి వెళ్ళాలంటే? లాస్ట్లో ఎవరు ఉంటారు కామెంట్ చేయండి. నేను ఏ ప్లేస్లో ఉంటానో లాస్ట్లో చెప్తా వీడియోలో, సరేనా? అమ్ము నువ్వే ప్లేస్లో ఉంటావు? ఫస్టా సెకండా? సెకండ్ ఉంటుందట మా అమ్మ. ఇగోండి ఇలా పల్చగా, మీకు ఎంత వీలైతే అంత పల్చగా అనుకోవాలి. చపాతీలాగా ఇలా కట్ చేసుకుందాం. చపాతీ కోచేసుకుందామని చపాతీలు. కోసుకుందామా? ఆగు, నువ్వు అది ఎలా పడితే అలా తీసావనుకో ఆగు. అమ్మూ ఆగమన్నప్పుడు ఆగు. ఆగాల. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ కోస ఫస్ట్ ఇలా నొక్కోవాలి. తర్వాత దీన్ని ఇలా బెండ్ చేసి ఇలా నొక్కాలి. అంతే, బుల్లి సంపింగ్ పూలు రెడీ. చూసారా? అన్నీ ఇలా ట్రై చేద్దాం. మీకు అర్థం కాలేదా? ఇలా 2 కొసలు నొక్కేసి ఇలా ప్రెస్ చేయండి. తర్వాత ఈ 2 కొనలు ఉంటాయి కదా, దీన్ని ఇలా నొక్కి వెనక్కని ఇలా ప్రెస్ చేయాలి. అప్పుడు సంపింగ్ పూలు రెడీ. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇగోండి ఇలాగ అన్నీ మన సంపెంగ పూలు రెడీ చేసుకొని మన ఆయిల్ హీట్ ఎక్కాక చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఇలా టెస్ట్ చేసుకోవాలి. మనం ఇంకా ఆయిల్ హీట్ చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి. వీటిని మనం హైలో పెట్టుకోకూడదు. హైలో పెడితే ఏంటంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి. అవి లోపల మెత్తగా ఉండి 2 రోజులు నిల్వ ఉన్నా అవి మెత్తగా ఉంటాయి అన్నమాట. కరకరలు ఆడాలంటే సిమ్లోనే వేయించుకోవాలి. ఇందాక ఒక స్టోరీ చెప్పాను కదా, ఫస్ట్ ఎవరు వస్తారు సెకండ్ ఎవరు వస్తారని. ఫస్ట్ నేనే వెళ్తాను. ఫోన్లు చేసిన తర్వాత వస్తారు 11 గంటలకి. అప్పుడు మనం వెళ్తాం. అందరం కలిసి వెళ్ళేసరికి 12 అవుతుంది. ఎక్కడికన్నా 10కి అనుకుంది 12, 1 గంట, 2. ఇలా ఒకటి మాత్రం వేసుకొని సిమ్లో వేయించుకోవాలి. చూడండి పువ్వులు బాగున్నాయి కదా, సంపెంగ పూలు. ఈ వేగిని అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇలా తీసుకొని ఇలా కొడితే టంగ్ మన సౌండ్ వస్తుంది. అప్పుడు వేగినట్టు. ఇవి సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగుంటాయి. హైలో పెట్టి అస్సలు వేయించుకోకండి, అస్సలు బాగోవు. మంచి కలర్ఫుల్గా పువ్వులు సూపర్ ఉన్నాయి కదా. ఇవన్నీ సర్వింగ్ బౌల్లో తీసుకొని టీతో సాయంత్రం పూట స్నాక్స్లా తింటే సూపర్ ఉంటాయి.